గరికపాటి నరసింహారావు గారు నేను అమెరికాలో ఉండగా ఒక లెటర్ రాశారు పద్యాల్లో. ఏమయ్యా, పక్షులకి, మృగాలకి, చేపలకి వీసాలు లేవు కదా, నాకేమిటయ్యా ఈ వీసాది పెట్టారు? ఎందుకంటే ఆయనకి అప్పటికి 2 సార్లు వీసా రిఫ్యూజ్ అయింది. తానా వాళ్ళు పిలిస్తే వీసా రిఫ్యూజ్ అయింది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆటా వాళ్ళు పిలిచారు, మళ్ళీ వీసా రిఫ్యూజ్ అయింది. అప్పుడు వారు కాకినాడలో ఒక జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్గా ఉన్నారు. మరి వాళ్ళకి ఏమైందో, ఏ కారణం వల్ల మరి ఎందుకు రిఫ్యూజ్ చేశారో తెలియదు. దాని తర్వాత కూడా కొంత అవస్థ అయింది. దాని తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ టైం మీకు ఫలానా తారీఖు వస్తే మీకు ఇస్తామండి అని జరిగిన పరిస్థితి. ఆయన నాకు అది బాగా గుర్తు, పద్యాల్లోనే రాశాడు. అది నాకు చాలా నవ్వు వచ్చింది. అందరికీ చూపించా, ఏమండి చూడండి ఇటువంటి ఆయన పద్యాల్లో రాశాడు వీసా ఇది అని. దాని గురించి గట్టి పట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు గట్టి పట్టి ఆయన వీసా తెప్పించాం. వీసా తెప్పించి అద్భుతంగా అమెరికాలో 27 సభలు అద్భుతంగా నిర్వహించాడు ఆయన. దాని తర్వాత మామూలుగా బల్జేపల్లి లక్ష్మీకాంత గారు అంటాడు ఈ కొప్పరపు కవుల గురించి, గ్రంథతతి వ్రాసి లోపోపకారులగుచు తావక కవిత్వమునకు సార్థకత తిండు. ఏమయ్యా, పుస్తకాలు రాసి లోకోపకారం చేయండి అయ్యా, సాటువుల కంటే అది చిరస్థాయి యగును ప్రతిశ దివ్యాసు కవి చక్రవర్తులారా అన్నాడు. ఇప్పుడు గరికపాటి వారు బహుగ్రంథకర్తలు. ఆయన అమెరికా రాకముందే సాగర ఘోష అని 1000 పద్యాలతో ఒక అద్భుతమైనటువంటి కావ్యాన్ని రాసి ఆ 1000 పద్యాలని ధారణ చేసి ఒకే రోజున పద్యం నెంబర్ చెప్తే ఫలానా పద్యం నెంబర్ 79 అంటే 79 పద్యం చెప్పడం, లేదా పద్యం మొదలు అందిస్తే దాని నెంబర్ చెప్పి పద్యం మొత్తం చెప్పడం. ఆ రకంగా ఆయన అందుకనే ఆయన బేతవాళ్ళ రామబ్రహ్మ గారే అనుకుంటా ఈ పేరు పెట్టింది ఆయనకి, ధారణా బ్రహ్మ రాక్షసుడు. నేనైతే అదే అంటా, ఎందుకంటే ఆ రాక్షస శబ్దానికి రకరకాల అర్థాలు చెప్పచ్చు మనం. బాగా పట్టు విడవనటువంటి వాడు అనమాట, పట్టు విడవని వ్యక్తి. కాబట్టి ఆయన నిజంగా ధారణా బ్రహ్మ రాక్షసుడు. ఇప్పుడు వారి గురించి మళ్ళీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సినటువంటి పని ఆంధ్రదేశంలో కానీ తెలంగాణలో కానీ లేదు.